హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ వే సాన్షి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. సో నేనైతే కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను అనమాట. అండ్ ప్రీవియస్గా నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను షార్ట్స్లో. ఇంకా నేనైతే హైదరాబాద్కి వచ్చేసాను అని చెప్పేసి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అయితే తీస్తున్న ఫస్ట్ ఫుల్ వ్లాగ్ అనమాట ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే 5 months అయిపోయిందనమాట హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి. డెలివరీకి 2 months ముందైతే వెళ్ళిపోయాను, 7th month ఎండింగ్లో. అండ్ ఇంక ఇప్పుడైతే డెలివరీ అయిపోయి 3 months అవుతుంది. టోటల్గా 5 months తర్వాత అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసానమాట. ఇంకా 5 months ఇంట్లో లేను, అంటే మా హస్బెండ్ ఉన్నారు, బట్ లేడీస్ లేకపోతే ఇల్లు ఎలా ఉండిద్దో తెలుసు కదా. సో ఇంకా కంప్లీట్గా చేంజ్ అయిపోయిందనమాట. మొత్తం అన్నీ మళ్ళీ సెట్ రైట్ చేసుకోవాలి, థింగ్స్ అన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇల్లు మొత్తం సర్దేసుకోవాలి, ఎంత టైం పడుతుందో తెలీదు. అసలు 5 months తర్వాత వచ్చేసాను కదా, అసలు చూస్తేనే షాక్ అయిపోయేలాగైతే ఉందన్నమాట ఇల్లు. ఇంకా లేడీస్ లేకపోతే జనరల్గా ఎక్కడైనా ఇంట్లో ఇట్లానే ఉండిద్ది. జెంట్స్ ఉంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఉన్నామా తిన్నామా అన్నట్టే ఉండిద్ది. లేడీస్ ఉంటేనే ఎక్కడవక్కడ థింగ్స్ అన్నీ సెట్ చేసుకొని నీట్గా ఇల్లు అయితే మెయింటైన్ చేస్తారు. ఇంకా 5 months అయిపోయింది కదా, నాకు తెలిసి చాలా వరకు వర్క్ అయితే ఎక్కువ అయిపోయిందనమాట. అన్నీ క్లీన్ చేసేసుకోవాలి, కిచెన్ ఇంక్లూడింగ్ బట్టల షెల్ఫ్స్, బీరువా అన్నీ అయితే క్లీన్ చేసుకొని నీట్గా సర్దేసుకోవాలన్నమాట. సో నేను ఇంకా హైదరాబాద్కి రాగానే ఫస్ట్ చేసిన వర్క్ ఏమైనా ఉంది అంటే ఇదే. ఇంకా ఫస్ట్ ఇల్లు చూడగానే కాసేపు బ్రెయిన్ పనిచేయలేదు, ఏంటబ్బా ఇంత ఉంది, మొత్తం ఇదంతా క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందో, ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉంటే బాగుండు అని అనిపించింది. ఇంకా మేము హైదరాబాద్కి వచ్చిన రోజే మా హస్బెండ్కి వర్క్ ఉంటే తనైతే ఆఫీస్కి వెళ్ళారనమాట. సో ఇంట్లో నేను బాబు ఇద్దరమే ఉన్నాము. అండ్ తను వచ్చేలోపు కొంచెం వర్క్ అయినా కంప్లీట్ చేద్దామని నేనైతే అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఏంటి ఎలా ఉంది, దీన్ని నేను ఎంత ఫాస్ట్గా ఎలా క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి అయితే ఇక్కడ కంప్లీట్గా చూపించేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ బాబుని అయితే పడుకోబెట్టేస్తున్నాను అనమాట. మేము తెచ్చిన లగేజ్ బ్యాగ్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఇంట్లో ఉన్నవే నీట్గా సర్దుదామని అయితే అనుకున్నాను. ఇంకా బాబు పడుకుంటే నాకు ఈజీ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి అయితే ఫస్ట్ ఉయ్యాల్లో వాడికి పక్కేసి అయితే వాడిని అయితే పడుకోబెట్టేశాను అనమాట. ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసినప్పుడు నాకైతే ఈవినింగ్ 5 o'clock అయింది. 5 to 9 వరకు అయితే వర్క్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నాను. ఒక కిచెన్ మాత్రమే బ్యాలెన్స్ ఉండే, నెక్స్ట్ డే అదైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ బెడ్రూమ్ని సర్దేస్తున్నాను. ఇంకా నేను ఏంటి అంటే మా హస్బెండ్ ముందు రోజే చెప్పేశాను అనమాట, నేను హైదరాబాద్కి వచ్చే ముందు రోజే బెడ్షీట్స్ అవన్నీ వాషింగ్ మిషన్కి వేసి డ్రై చేసి పెట్టమని చెప్పేశాను. ఎందుకంటే రాగానే కొంచెం సర్దుకోవచ్చు అండ్ పడుకోవడానికి కూడా ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అయితే బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ అయితే ముందే వాషింగ్ మిషన్కి వేయమని చెప్పేశాను. సో తనైతే మంచిగా వాషింగ్ మిషన్కి వేసి డ్రై చేసి పెట్టేశారు. ఇంకా రాగానే ఫస్ట్ నేనైతే బెడ్రూమ్లోనే లైక్ బెడ్ అంతా సర్దేసి పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేసి షెల్ఫ్స్లో ఉన్న బట్టలు అవన్నీ నీట్గా సర్దేశాను. సో ప్రీవియస్గా ఉన్న లైక్ పేపర్స్ అవన్నీ షెల్ఫ్స్లో తీసేసి నీట్గా షెల్ఫ్స్ అన్నీ క్లాత్ తుడిచేసుకున్నాను. తుడిచి మళ్ళీ అవసరం లేని బట్టలు ఏమన్నా ఉంటే అన్నీ తీసి పక్కన బ్యాగ్లో పెట్టేసి ఏమేమి రెగ్యులర్గా యూజ్ చేసుకుంటామో అవన్నీ మళ్ళీ నీట్గా మడత పెట్టి షెల్ఫ్స్లో అయితే పెట్టుకున్నాను. ఇంతకుముందు మేము ఇద్దరమే కాబట్టి షెల్ఫ్స్ సరిపోయాయి. ఇప్పుడు బాబు క్లోత్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట, షెల్ఫ్స్ అయితే సరిపోవు. అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా వేరే ఏమైనా ప్లాన్ చేద్దామని అయితే అనుకున్నాను, చూడాలి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అయితే. ఇంకా బెడ్రూమ్ అయిపోగానే హాల్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం నీట్గా తూడ్చేసాను. డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం బాగానే ఉంది, లైక్ డస్ట్ అట్లా ఏం లేకుండే అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి మిర్రర్. సో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అండ్ మిర్రర్ అదంతా నీట్గానే ఉంది. బట్ ఒకసారి కాలిన్ వేసి గ్లాస్ మొత్తం నీట్గా అయితే తూడ్చేసుకున్నాను అనమాట. సో అవసరం లేని ఏమన్నా ఉంటే ఫస్ట్ అయితే అవన్నీ క్లియర్ చేయడానికి చూస్తున్నాను. ఎందుకు అంటే 5 months అయిపోయింది కదా, యూజ్ అయిన ఏమన్నా ఉంటే మొత్తం తీసేద్దాము. అండ్ ఇప్పుడు బాబు వచ్చాడు కాబట్టి ఇంట్లో థింగ్స్ రెగ్యులర్గా పెరుగుతూ ఉంటాయి. సో అవసరం లేని అని డిస్కార్డ్ చేసేస్తేనే మళ్ళీ కొత్తగా కావాల్సినవన్నీ నేను పెట్టుకోవడానికి అయితే నాకు ప్లేస్ అయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే టీవీ యూనిట్, ఫస్ట్ టీవీ కూడా కాలిన్తో అయితే తూడ్ చేసుకొని షెల్ఫ్స్లో అయితే అవసరం లేని పేపర్స్ అవన్నీ తీసేసాను. అండ్ నేను ఏంటి అంటే అమెజాన్ నుంచి అయితే ఒకటి ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను, షెల్ఫ్ ఆర్గనైజర్. సో అందులోకి అయితే ఫస్ట్ ఆ చిన్న చిన్న థింగ్స్ అవన్నీ అయితే తీసి బాక్సులో అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా టీవీ యూనిట్ దగ్గర కూడా మొత్తం షెల్ఫ్స్లో పేపర్స్ అవన్నీ తీసి మళ్ళీ కొత్త పేపర్స్ వేసి నీట్గా తుడిచేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో టీవీ యూనిట్ అయితే అక్కడికి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ లైక్ హాల్ అనమాట. ఏంటి అంటే మేము ఈ సోఫా రీసెంట్గా తీసుకున్నాము. లైక్ నేను హైదరాబాద్కి వచ్చి ఒక 1 week ముందు అయితే మా హస్బెండ్ అయితే తీసుకున్నారనమాట. సో మాకు ముందు అయితే లైక్ ఇంట్లో ఇవన్నీ పెట్టుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే మనం రెంటెడ్ కాబట్టి ఇలా ఇంటి నిండా థింగ్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ షిఫ్ట్ అయ్యేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది, ఇవన్నీ సర్దుకోవడము అండ్ అన్ప్యాకింగ్ ఇవన్నీ కష్టమైపోతుంది అని చెప్పేసి అయితే వద్దు అనుకున్నాము.
చేసుకున్నాము. బట్ మాకేంటి అంటే హాల్ చాలా పెద్దగా స్పేషియస్గా ఉండిద్ది. టీవీ దగ్గర ఎప్పుడు కూర్చోవాలన్నా కింద చాపేసుకొని కూర్చోవడము, లేకపోతే చైర్స్ వేసుకోవడం అట్లా ఊరికే ఇబ్బంది అవుతూ ఉంది. అండ్ తినేటప్పుడు కూడా కిందనే కూర్చోవాల్సి వస్తుందన్నమాట. సో ఇదంతా కాదు అని చెప్పేసి అయితే ఇంకా లైక్ మన బడ్జెట్లో మనకున్న దాంట్లో మనం తీసుకుందాము అని చెప్పేసి అయితే సోఫా సెట్ అయితే తీసుకున్నాము. ఇంకా దానికి లైక్ నేను సోఫా కవర్స్ అట్లేం తీసుకోలేదు. సో ఈరోజే వచ్చాను కాబట్టి ఇంకా అవన్నీ నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకా సోఫా మొత్తం అయితే నీట్గా నాకు ఎలా కావాలో అలా అయితే కంఫర్టబుల్గా అయితే ఒక పక్కకు అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. లైక్ మరీ హాల్ నిండా పెట్టేస్తే తిరగడానికి కొంచెం బాబుని కింద పడుకోబెట్టాలి అన్న కుదరదు కదా, అందుకోసం అని చెప్పేసి అయితే ఇట్లా ఎల్ షేప్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంకా సోఫా సెట్ అయిపోయిన తర్వాత వెనక విండోస్ కర్టన్స్ అవి కూడా నీట్గా అయితే ఒకసారి ఊడ్ చేసుకున్నాను అనమాట చీపురుతోని. విండో కర్టన్స్ అయితే ఇంకా తీసి మిషన్కి వేయాలి. బట్ ఇంకా అప్పటికే చీకటి అయిపోయింది కదా, వద్దులే అని చెప్పేసి అయితే అలానే ఉంచి పైన డస్ట్ అయితే ఊడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఇల్లు కూడా బెడ్రూమ్ అదంతా మొత్తం చీపురుతోనైతే నీట్గా ఊడ్ చేసుకున్నాను. ఇంకా చైర్స్లో ఉన్నవి అయితే అన్నీ తీసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో బాబుకు తెచ్చిన ఉయ్యాల కానీ లేకపోతే ఇంకేమన్నా థింగ్స్ ఉంటే వాటికి వచ్చిన కాటన్ బాక్స్ అవన్నీ అయితే ఏం పడేయలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ షిఫ్ట్ అవుతున్నప్పుడు సేమ్ అట్లనే ప్యాక్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అని చెప్పేసి అయితే ఇంకా కాటన్ బాక్స్లో అవన్నీ అయితే మంచిగా ప్యాక్ చేసి అయితే ఒక పక్కకైతే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా మాకు ఇంట్లో మ్యారేజ్ అయిన కొత్తలో చైర్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. అవన్నీ ఇప్పుడు ఇంకా యూజ్ చేయం, సోఫా సెట్ ఉంది కాబట్టి వాటిని అయితే ఒక పక్కకైతే నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ ఫ్రిడ్జ్ అయితే చాలా కూల్గా ఉంది, అసలు కూల్ ఉంది అండ్ చాలా క్లీన్గా ఉందన్నమాట. లైక్ ఫ్రిడ్జ్ ఎక్కువ యూజ్ చేయలేదు కదా మా హస్బెండ్, అందుకోసం అని చెప్పేసి అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా దాన్ని అయితే క్లీన్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ దివాన్ కాట్ మీద ఉన్న థింగ్స్ అవన్నీ తీసి లైక్ అన్నీ ఒక పక్కన అరేంజ్ చేసుకున్నాను. దివాన్ కాట్ కూడా సోఫా సెట్తో పాటే తీసుకుంది అనమాట. సో ఆ రెండైతే ఒకేసారి తీసుకున్నాము మేము. ఇంకా దానిపైన ఉన్న థింగ్స్ అన్ని పక్కన పెట్టేసి అండ్ మేము తెచ్చిన లగేజ్ అదంతా కూడా ఒక పక్కన నీట్గా సర్దేసుకున్నాను. నెక్స్ట్ డే ఏంటి అంటే కిచెన్ అండ్ ఈ లగేజ్ అన్ప్యాకింగ్ ఇదంతా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పటి వరకు అయితే నాకు టైం ఉన్నంత వరకు చేయగలిగినంత వరకు అయితే పైన మొత్తం నీట్గా చేసేసాను. అండ్ మా బాబు అయితే చూడండి ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. నేను వర్క్ చేసినంతసేపు అయితే అస్సలు ఏడవలేదు. సో 5 months తర్వాత వచ్చాను కదా, ఇల్లు చాలా దుమ్ము పట్టేసింది. అది మొత్తం క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేసింది. అండ్ ఫుల్ అలసిపోయా కూడా నేనైతే. ఇంతవరకు ఒకే రోజులో చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. దట్టు చిన్న బాబుని పెట్టుకొని చేయడం చాలా కష్టం. అందుకోసం అని చెప్పేసి మనం ఉన్నా లేకపోయినా ఎప్పటికప్పుడు వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా పెట్టేసుకుంటే ఒకేసారి ఇంత పని చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నాకైతే చాలా కష్టం అయిపోయింది. బట్ తప్పలేదు. ఎందుకు అని అంటే 5 months అయిపోయింది కాబట్టి మా హస్బెండ్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, తనకి చేయడం కుదరదు. ఇంకా నేనే చేసుకోవాల్సి వచ్చిందనమాట. పోనీ నెక్స్ట్ డే మొత్తం కంప్లీట్ చేసుకుందామా అంటేనేమో ఇంట్లో అంత వర్క్ ఉన్నప్పుడైతే ప్రశాంతంగా నిద్ర రాదు. అండ్ ఇల్లు నీట్గా లేకపోతే లేడీస్కి అయితే అస్సలు పీస్ఫుల్గా ఉండదు. అదైతే నాకు తెలిసి అందరికీ రిలేట్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం కష్టమైన వర్క్ మొత్తం మ్యాక్సిమం అయితే కంప్లీట్ చేసుకున్నాను, ఎక్సెప్ట్ కిచెన్ అనమాట. సో వ్లాగ్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.